హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఈ వీక్ వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ ద్వారా టేస్టీ తేజ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయారు కదా. పృథ్వీ ఎలిమినేట్ అయిన తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నిఖిల్ గేమ్ గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం వచ్చేయండి. నిఖిల్ బ్రో వచ్చేసి చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు. నాకు బెస్టెస్ట్ బర్డీ అయిపోయాడు. మేము బయట కూడా కొంచెం క్లోజ్, బట్ లోపలికి వచ్చిన తర్వాత చాలా క్లోజ్ అయిపోయాం. హీ వాస్ దేర్ ఫర్ మీ ఎవ్రీవేర్. అందుకనే నేను తనకి ప్రతి చోట లో ఉన్నా హై ఉన్నా ఎక్కడున్నా కూడా ఆ బ్రో చెయ్యి వదలకుండా ఉన్నా. ఎందుకనంటే తన బాండింగ్ అలాంటిది. ప్రతి గేమ్లో 100% ఎఫర్ట్స్ ఇస్తాడు. విన్ అవ్వాలన్న ఉద్దేశంతోనే చేస్తాడు. లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉంటాయి, నాకు నచ్చుతుంది అంటుంటే, అందుకనేనా మీరందరూ ఒక గ్రూప్ గేమ్ లాగా ఆడేశారు, నువ్వు నిఖిల్ ప్రేరణ యష్మి అంటుంటే మీకు గ్రూప్ గేమ్ అని ఎలా అనిపించిందో నాకు తెలీదు. బట్ నాకు తెలిసినంత వరకు మేము తెలిసిన వాళ్ళం కాబట్టి చూసే ఆడియన్స్కి అలా ప్రొజెక్ట్ అవుతుంది కావచ్చు. బట్ మేము ఇండివిజువల్గా ఆడాం. ఇప్పుడు నిఖిల్ నేను అలానే టీటీఎఫ్ టాస్క్ ఆడాం కదా, అక్కడ నేను గివ్ అప్ చేయలేదే నిఖిల్ కోసం. నేను నా టాస్క్ ఆడాను, తను తన టాస్క్ ఆడాడు. నేను 100% ఎఫర్ట్స్ పెట్టాను, తను కూడా పెట్టాడు. దట్స్ ఆల్. అంతకు మించి ఇంకేమీ లేదు. అందరూ అలా ప్రొజెక్ట్ అవుతున్నారు. అప్పుడు మరి తేజ, రోహిణి, అవినాష్ వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ అన్నట్లేనా? మాది గ్రూప్ అన్నప్పుడు అది కూడా గ్రూపే అవుతుంది కదా. ఎందుకు ఇలా డిఫరెన్షియేషన్ వస్తుందో నాకైతే తెలియట్లేదు. మేబీ ఆడియన్స్కి అదే మైండ్లో ఉందేమో. ఐ హ్యావ్ టు గో అండ్ సీ. ఒకసారి నేను అన్ని ఎపిసోడ్స్ వాచ్ చేస్తా, అప్పుడే నాకు క్లారిటీ వస్తుంది. బట్ నేను పర్సనల్గా ఫేవరెట్ నాకు నిఖిల్ బ్రో. ఎందుకనంటే తన లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. హౌస్లో కూడా చాలా సఫర్ అయ్యాడు. నాకు అది నచ్చలేదు. సో ఐ వాంట్ టు సీ హిమ్ విన్. నాకు తను విన్ అయితే చూడాలని ఉంది. అలాంటి ఒక పర్సన్ విన్నింగ్కి పర్ఫెక్ట్గా డిజర్వింగ్. ఎందుకనంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్గా మధ్యలో వచ్చేసి ఏమీ తెలియకుండా వెళ్ళిపోతే అది డిజర్వింగ్కి నాకు అనిపించట్లేదు. ఎందుకనంటే వాళ్ళు మధ్యలో వచ్చారు, బట్ స్టార్టింగ్ నుంచి ఉంది మేము కదా. సో నాకు తెలిసినంత వరకు నిఖిల్ బ్రోకి అక్కడ 100% జెన్యూన్ క్యారెక్టర్ ఉంది. అండ్ అలానే డిజర్వింగ్ ఫర్ ద బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ అన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడనమాట తన మోస్ట్ ఫేవరెట్ బ్రదర్ అయిన నిఖిల్ గురించి. మరి మీరేమనుకున్నారు? నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ అవ్వడానికి డిజర్వింగ్ అయినా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.